మిమ్మల్ని వర్షం తలపించడం ఇష్టం లేదు. అవసరమైనప్పుడు తప్పదు కానీ యా అందరికీ నమస్కారాలు. ఈరోజు నేను మధ్యాహ్నం ఏరియల్ సర్వే చేశాను. మొట్టమొదటిసారి కొల్లేరు దాకా వెళ్ళాను. ఆ తర్వాత బుడమేరుకు వచ్చాను. బుడమేరు చూసిన తర్వాత నేను నేరుగా కృష్ణా నది మొత్తం సముద్రం నుంచి ఇక్కడ వరకు మొత్తం చూశాను. బుడమేరులో ఇంకా పని ముమ్మరంగా జరుగుతూ ఉంది. నేను ఇన్స్పెక్ట్ చేసినటువంటి బుడమేరు వంతెన, అదే మరి మధురానగర్ ఎక్కడైతే అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా తీసేయమని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను. మళ్ళా ఒకసారి సూపర్వైజ్ చేశాను. ఇప్పుడు ప్రధానంగా బుడమేరు బ్రీచ్ క్లోజ్ చేయాలి. దానివల్ల నీళ్లు వచ్చేది ఆగుతుంది. ఇప్పుడుండే నీరన్నీ కూడా డ్రైన్ చేయాలి. ఇవన్నీ బయట వెళ్ళిపోవాలి. అప్పుడే మేము చేసే పనులకు సార్థకత ఉంటుంది. ఈరోజు 6వ రోజు చాలా స్ట్రగుల్ చేస్తున్నాం. నిన్న మళ్ళా వర్షాలు వచ్చాయి. వర్షాలు వచ్చిన తర్వాత 3 బ్రీచ్ల్లో 2 బ్రీచ్ని క్లోజ్ చేశాం. ఒకటి ఉంది. ఆ ఒకటి వల్ల 40-50% నీళ్లు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. నిన్న 9,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది. ఆ వాటర్ వల్ల కొద్దిగా కొన్ని ప్రాంతాల్లో లెవెల్స్ పెరిగి మళ్ళా ఇబ్బంది కలిగించే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు తగ్గింది. దగ్గర 3,000-3,500 వస్తూ ఉంది. అయితే రాత్రికి కానీ తెల్లవారి లోపల ఆ బ్రీచ్ని ఆ గండి పడిన దాన్ని క్లోజ్ చేయబోతున్నాం. వెరీ డిఫికల్ట్గా ఉంది. అయినా కూడా సర్వశక్తులు ఒడుతున్నాం. ఆన్ వర్కింగే దాన్ని ఎట్లా క్లోజ్ చేయాలనో ఈ బోల్డర్స్ తేవడం, అక్కడ ఒక మంత్రి దీపని కూర్చోవడం, ఈవెన్ మిలిటరీ కూడా, ఆర్మీ కూడా వచ్చారు. వాళ్ళు కూడా దీనికి ఫస్ట్ టైం మాకు కొత్త వర్క్ ఇది. ఇంతవరకు చాలా పనులు చేశాం కానీ ఈ పని మాకు కొత్తగా కనబడిస్తా ఉంది. మీతో కూడా కలిసి మేము కూడా ఆలోచనలు ఇస్తామని వాళ్ళు కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు. కానీ ముందుకు పోతున్నాం. కాన్ఫిడెంట్ గా రాత్రి లోపల క్లోజ్ చేయాలని సర్వశక్తులు వినియోగిస్తున్నాం. అది అయితే పైన నుంచి వచ్చే వాటర్ మనకు ఈరోజు మధ్యాహ్నం కూడా నేను అడిగాను, ఎక్కడైనా క్యాచ్మెంట్ ఏరియాలు రెయిన్స్ పడ్డాయని అడిగాను. ఎక్కడా క్యాచ్మెంట్ ఏరియాలు రెయిన్స్ పడలేదు ఈ రోజు వరకు మధ్యాహ్నం నుంచి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇన్ఫ్లోస్ రావనేది ఒక నమ్మకం. మళ్ళీ ఇప్పుడు రాత్రికి పడితే 5-6 గంటల్లో మళ్ళా నీళ్లు వచ్చే ప్రమాదం వస్తుంది. ఏదేమైనా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అన్ని కంట్రోల్ చేయడానికి ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన ఒక వార్ ఫుటింగ్ లో మొత్తం కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. ఎప్పటికప్పుడు నేను 4-5 రోజుల నుంచి చెప్తున్నాను, పబ్లిక్ నుంచి మేము ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటున్నాను. IVRS ద్వారా వేరియస్ ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని దాని మీద ఏ విధంగా యాక్ట్ చేయాలన్నా మా వాళ్ళకు కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్నాం. 149 సచివాలయాలు అర్బన్ ఏరియాలో, ఒక 30 సచివాలయాలు రూరల్ ఏరియాలో, అదే సమయంలో 32 వార్డుల కింద డివైడ్ చేసి, డివిజన్ల కింద డివైడ్ చేసి ఎప్పటికప్పుడు వచ్చిన సమాచారాన్ని అక్కడుండే ఇన్ఛార్జెస్ పంపిస్తున్నాం. వాళ్ళను కూడా యాక్టివేట్ చేస్తున్నాం. ఇంకా లాస్ట్ మైల్ రీచ్ కావడానికి ఏమేం చేయాలన్నా అవన్నీ చేస్తున్నాం. ఈరోజు మీరు చూస్తే శానిటేషన్ మొత్తం జరిగిందా లేదా అని అడిగితే దగ్గర 76.2% మా ప్రాంతంలో శానిటైజేషన్ బాగా జరిగిందని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకా మీ ప్రాంతంలో నీళ్లు ఉన్నాయని అడిగితే 68% నిన్నటి కంటే ఒక 5% తగ్గింది. మొత్తం జరిగిందా లేదా అని అడిగితే దగ్గర 76.2% మా ప్రాంతంలో శానిటైజేషన్
బాగా జరిగిందని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకా మీ ప్రాంతంలో నీళ్లు ఉన్నాయని అడిగితే 68% నిన్నటి కంటే ఒక 5% తగ్గింది. ఇంకా నీళ్లున్నాయని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మెడికల్ క్యాంప్స్ రన్ అవుతున్నాయంటే 76% రన్ అవుతున్నాయని చెప్పారు. నిన్నటి కంటే ఒక 6-7% పెరిగింది. ఇంకొక పక్కన క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కూడా అడిగితే 80% క్వాలిటీ బాగుందని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఎక్కడైనా క్వాలిటీ బాగాలేకపోతే ఆ కన్సర్న్ ఎవరైతే ప్రిపరేషన్ చేస్తారో వాళ్ళకి చెప్పడం, దాన్ని వీలైతే డిస్కంటిన్యూ చేయడం, లేకపోతే ఇంప్రూవ్ చేయడం, రెండు కూడా సైమల్టేనియస్గా చేస్తున్నాం. ఈరోజు మీరు చూస్తే ఫుడ్ పాకెట్స్ అయితే 3,12,300 ఫుడ్ పాకెట్స్ని డిస్ట్రిబ్యూట్ చేశాం. ఇంకొక పక్కన ఏదైతే వాటర్ బాటిల్స్ 11,54,000 వాటర్ బాటిల్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం. 4,51,000 మిల్క్ డిస్ట్రిబ్యూట్ చేశాం. బిస్కెట్స్ అయితే 5,70,000